హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం గోదావరి కని నుంచి కడప వెళ్ళే సర్వీస్ నంబర్ 9443 టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ గోదావరి కని డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు గోదావరి కని బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 2:30 గోదావరి కని నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా కరీంనగర్, హైదరాబాద్ ఎంజీబీఎస్, జడ్చర్ల, కర్నూలు, నంద్యాల, ఆలగడ్డ, మైదుకూరు మీదుగా కడపకైతే చేరుకుంటుంది. ఈ బస్ కరీంనగర్కు సాయంకాలం 4 గంటలకు, హైదరాబాద్ ఎంజీబీఎస్కు రాత్రి 8:15, జడ్చర్లకు రాత్రి 10:10, కర్నూలుకు అర్ధరాత్రి 12:30, నంద్యాలకు అర్ధరాత్రి 2:10, ఆలగడ్డకు తెల్లవారుజామున 3:10, మైదుకూరుకు తెల్లవారుజామున 4 గంటలకు, కడపకు తెల్లవారుజామున 5:30 చేరుకుంటుంది. గోదావరి కని నుంచి కడపకు సుమారుగా 636 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గోదావరి కని నుంచి కడపకు టోటల్ జర్నీ అవర్స్ 15 గంటలు. గోదావరి కని నుంచి కడపకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1200 రూపాయలు అయితే అవుతుంది. ఈ బస్లో కూడా మనకు డైనమిక్ ఫేర్ సిస్టమ్ అమల్లో ఉంది కాబట్టి డిమాండ్ని బట్టి అయితే ఫేర్స్ అయితే మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం కడప నుంచి గోదావరి కని వెళ్ళే సర్వీస్ నంబర్ 9444 టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 కడప బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు కడప నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ ఆలగడ్డకు సాయంకాలం 4:20, నంద్యాలకు సాయంకాలం 5:20, కర్నూలుకు రాత్రి 7:15, జడ్చర్లకు రాత్రి 10 గంటలకు, హైదరాబాద్ ఎంజీబీఎస్కు అర్ధరాత్రి 12:10, కరీంనగర్కు తెల్లవారుజామున 3:25, గోదావరి కనికి తెల్లవారుజామున 4:20 అయితే చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 13:20. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.